నా అదుపు తప్పిపోయి నాకు వ్యసనాలలో మీరు జీవిస్తున్నట్టున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. తినడం మానేయడం, మొవ్వాసుగా ఉండడం, అలిగి జీవించడం, బాధపడుతూ ఉండడం, ఏడుస్తూ ఉండడం పరిష్కారం తెస్తాయా? ఏవి కూడా తీసుకుంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది, కీడు నుంచి మేలు చేయగలిగిన దేవుడు మన దేవుడు. మన జీవితాల్లో చీకటైనా వెలుగైనా ఆయన స్వాధీనంలో ఉన్నాయి అనేది మనం గుర్తించుకోవాలి. చీకటి లేకపోతే వెలుగు విలువ మన జీవితాల్లో తెలియదు. చీకటి ఉన్నా చీకటి తర్వాత వెలుగు వస్తుంది అనే ఒక విశ్వాసం, నిరీక్షణ మన జీవితాల్లో కలిగి ఉండాలి. సమస్తం ఆయన చేతుల్లో ఉన్నాయి, మన జీవితం కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి అనేది మనం విశ్వాసంతో గ్రహిస్తున్నామా? ఈ దృశ్యాన్ని చూడండి. ఈ దృశ్యాన్ని మీరు గమనిస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక రీతిలో చూసుండొచ్చు, కొంతమంది ఇది కూడా చేస్తుండొచ్చు. కైట్ అంటారు కదా, ఇక్కడ తెలంగాణలో అయితే పతంగ్ అని అంటారు, లేకపోతే గాలిపటం అని అంటారు కదా. ఇది పైకి